టీవీ నేను మీ యాంకర్ శైలజ. ప్రస్తుతానికి అయితే మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ రోజు తండేల్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే రిలీజ్ అయింది. మరి చూసిన వాళ్ళందరూ అయితే మూవీ చూసిన వాళ్ళందరూ బయటికి వస్తున్నారు. మరి వాళ్ళని అడిగి తండేల్ మూవీ ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. బాగుందండి మూవీ. ఇట్స్ లవ్ స్టోరీ బట్ నేషన్ వైజ్గా కూడా చాలా బాగుంది. 2 కంట్రీస్ మధ్య కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది. ఏ కంట్రీని హైప్ చేయలేదు. బోత్ ఆర్ ఎక్సలెంట్. సాయి పల్లవి గారి డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఇంకా దట్స్ ఇట్. మరి నాగ చైతన్య లుక్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. అసలు ఇప్పటి వరకు డిఫరెంట్ లుక్ ఉంది. ఇది చాలా బాగుంది. నాగ చైతన్య గారు ఇట్స్ లైక్ ఆసమ్. చాలా బాగా కనిపిస్తున్నారు. ఉన్నాయి చాలా. బుజ్జి తల్లి 4 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కన్నా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది. సాంగ్స్ వైజ్ చూసుకుంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్ ఎప్పుడు వస్తుందా అన్న వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మూవీలో అది రన్ అయిపోతూ ఉంటుంది. వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ దట్ దిస్ అన్నట్లా ఏం లేదు. ఒక మూమెంట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బోర్ అనిపించదు, అట్లా అని స్లో అవ్వలేదు. చాలా బాగుంది. అట్లాగా సాయి పల్లవి ఇది బాగుంది. యాక్టింగ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా అయితే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ నుంచి అందరికి బాగా ఎక్కుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం టైం పడుతుంది. స్లో పాయిజన్ లాగా ఎక్కుతుంది అనమాట. కొంచెం మన క్యారెక్టర్స్ అలవాటు పడడానికి కానీ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ఫీల్ అవ్వడానికి కానీ చాలా టైం పడుతుంది. టైం పడిన తర్వాత కొంచెం బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే బాగా ఎంగేజింగ్ ఉంటుంది. సాంగ్స్ చాలా ప్లస్, బీజం చాలా ప్లస్. అవన్నీ చూడండి. చాలా బాగుంది. ట్రైలర్ లో మీరు చూసారు కదా, పాకిస్తాన్ స్టోరీ సేమ్ స్టోరీ, కొత్తగా ఏమి ఉండదు కానీ చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది. మన నాగ చైతన్య పాకిస్తాన్ లో ఇరుక్కుపోతే సాయి పల్లవి అంటే మెయిన్ లీడ్ తనే కాపాడుతుంది. రియల్ స్టోరీ సేమ్. అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో చూడొచ్చు అంతే. మీరు పాకిస్తాన్ లో ఇరుక్కుపోయిన వాళ్ళని బయటికి ఎలా తీసుకొచ్చారో చూడొచ్చు. అంటే స్టార్టింగ్ తండేల్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ట్రోల్స్ నడిచాయి కదా, ఏమని? ఇప్పుడు మూవీలో సాయి పల్లవి సేమ్ డాన్స్ చేస్తుంది ఎక్కడైనా ఆ సాంగ్స్ లలో, బయట సాయి సాంగ్స్ పల్లవి గారు పవర్ డాన్స్ కదండి. సో డాన్స్ ఎప్పుడు వేస్తానే ఉంటారు, డాన్స్ వేస్తారు. బాగుంది, అది కూడా బాగుంది డాన్స్ కూడా. కానీ ఓవర్ గా డాన్స్ కోసం పెట్టిన సీన్స్ అయితే లేవు. సాంగ్స్ లోనే వేస్తారు డాన్స్ అంతే. బాగుంది. క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంది. చాలా ఎమోషనల్ గా కూడా ఉంది మూవీ. నాగ చైతన్య అయితే సూపర్ అసలు. ఇంకా ఇప్పటి వరకు నాగ చైతన్య ఆ లుక్ లో కనిపించలేదు కదా? కనిపించలేదు కానీ కొత్తగా ఉంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. సాయి పల్లవి అయితే ఇంకా సూపర్ అసలు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే ఇంకా చాలా బాగుంది. లవ్ స్టోరీ తర్వాత ఈ మూవీ ఇంకా బాగుంది. అయితే ఇది సెకండ్ మూవీ ఇప్పుడు వాళ్ళిద్దరు తీసి. అవును. సో లవ్ స్టోరీ కంటే ఇది బెటర్ అనుకోవచ్చు. ఇది చాలా బాగుంది. అంటే ఎమోషనల్ గా ఎక్కువ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య లవ్ అంతా ఎక్కువ చూపించారు. ఓకే. నాకైతే నచ్చింది. సూపర్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఇద్దరు చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. బాగుంది. పాకిస్తాన్ అక్కడ కూడా చాలా బాగా తీశారు. లాగ్ నాకైతే అనిపించలేదు కానీ సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. వాళ్ళ జైల్లో రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4.7 or 5. తండేల్ చాలా బాగుందండి. దొల్లగొట్టేశాడు. చాలా రోజుల నుంచి ఫ్లాప్ తీస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాతో వడ్డీతో మొత్తం సరిపెట్టేశాడు అందరికి. ఒక ప్యూర్ లవ్ స్టోరీ మధ్యన అనుకోకుండా హీరో సముద్రంలోకి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళిపోతాడు. సో తను జైల్లో పెట్టిన తర్వాత అతను ఇండియా తీసుకురావడం మెయిన్ పాయింట్. రియల్ స్టోరీ కానీ చాలా రియలిస్టిక్గా ఒక సినిమా టైప్లో బాగా తీశారు. దీంట్లో మన నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కానీ మన సాయి పల్లవి యాక్టింగ్ కానీ తీసి పెట్టేశారు. 3 సాంగ్స్ ఉంటాయి. డిఎస్పీ అయితే చింపేశాడు. ఆ బీజిఎం కానీ మన మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూలకు ముందు నాగ చైతన్య ఒక బట్టలు లేకుండా ఒక సీన్ చేసి చూపించాడు. అసలు ఆ సీన్ చేయాలంటే హీరోకి చాలా గట్స్ ఉండాలి. అలాంటి సీన్ చేయడం, దానికి డైరెక్ట్ ఒప్పించుకోవడం చాలా బాగుంది. నాకు తెలిసి ఓవరాల్గా ఈ సినిమా ఒక మంచి బ్లాక్ బస్టర్ నాగ చైతన్య గారి కెరీర్లో. నచ్చింది. నాకు నచ్చదనుకోండా ఆయన నచ్చింది అది. అవును, ఏడుపు వస్తుంది. అంత మంచిగా ఏంలే. ఆయన బాధ అయింది కానీ ఏడుపు రావటంలే. బాగుంది. బాగా చేసినారు. అయినా నాకు నచ్చదనుకోండా నచ్చింది. ఇప్పుడు సినిమాలు నాకు నచ్చదు. డ్రెస్ కానీ మంచిగా ఉండదు. అయినా బాగా ఇచ్చింది. బాగానే నచ్చింది. పర్వాలే, ఫ్యామిలీ చూడొచ్చు. అట్లేం లే. ఆయన నేను ఫ్యాన్. ఇప్పుడు మంచిగా ఉండవు సినిమాలన్నీ. మీకు బాగా నచ్చింది.
మంచి కథను తీసుకొచ్చి రియల్ స్టోరీ దింపేసాడు భయ. నిజంగా ఇంత మంచి ప్రేమ, ఇంత మంచి సాంగ్స్, బీజిఎం అయితే చాలా కూడా హెడ్ భయ్యా. బుజ్జి తల్లి ఏ సాంగ్ భయ్య అది, నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. ఈ సినిమాలో కూడా కానీ నా చైతన్య ఏంటి భయ్యా, ఇక్కడ సాయి పల్లవి బీట్ చేయలేకపోయింది. కానీ ఏంటంటే ఇద్దరు 50-50 ఇద్దరు చింపేసి యాక్టింగ్. నిజంగా చాలా అంటే చాలా. సాయి పల్లవి ఏడుస్తుంటే బుగ్గలు కందిపోతాయి. అమ్మ బాబాయ్ ఇంత మంచి యాక్టర్, మన తెలుగు యాక్టర్ ఇక్కడ ఉందంటే నిజంగా. నేను మాత్రం హీరో అయితే సాయి పల్లవి గారు ఒక్కసారి ఐ లవ్ యూ మేడం, ఇంత బాగా చేసినందుకు చాలా బాగుంది. బాగుందన్న సాయి పల్లవి కళ్ళు అంతే, అంత విషయం ఏం లేదు. ఆ స్టోరీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పెద్ద ఏం లేదు. వాళ్ళు ఇచ్చే ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా, అంత విషయం ఏం లేదు. సినిమా ఎట్లుందంటే ఇద్దరు లవర్స్ ఉంటారు. నాగ చైతన్య జైల్లో వెళ్ళిపోతాడు, దూరంగా ఉంటాడు, అమ్మాయి ఇక్కడ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, నార్మల్ స్టోరీ, రొటీన్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెవీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఓకే ఓకే సాయి పల్లవి ఓకే కాబట్టి ఎమోషన్ ఇస్ ఓకే. ఓ సాయి పల్లవి యాజ్ ఏ సాయి పల్లవి ఫ్యాన్స్ ప్రేమించాం. అదే అందుకే సాయి పల్లవి ప్రేమించాం కాబట్టి వీ కెన్ కనెక్ట్ ఇట్, అదర్వైజ్ వీ కాంట్ కనెక్ట్. నో ఓన్లీ సాయి పల్లవి. నిన్న మా పిల్ల పెళ్ళి, నిన్న నైట్ స్టార్ట్ చేసినాం. నైట్ డ్యూటీ మాది, అది గూగుల్లో నైట్ డ్యూటీ చేసి వచ్చి 1ంటికి స్టార్ట్ చేసినాం తాగడం. మార్నింగ్ 4 వరకు తాగి సినిమా కోసం అని 8 వరకు కంటిన్యూ చేసినాం. సినిమా నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం, సినిమా చూసినాం. సాయి పల్లవి బాగుంది. అసలు నేనున్న సిచ్యువేషన్ నాకు కనెక్ట్ కావాలి, కానీ సాయి పల్లవి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన సాయి పల్లవి గారితో ఆ లవ్ సీన్స్ సరదాగా కామెడీ అంటే వెళ్ళిపోతుంటుంది. బట్ ఏదైతే సెకండ్ హాఫ్ రియల్ పాయింట్స్ యాడ్ చేశారో, 29 మంది జైల్లోకి వెళ్ళడం, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అక్కడ రిలీజ్ అవ్వడానికి ఏమేమి జరిగింది అన్ని కూడా రియాలిటీగా చూపించారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ లేకుండా, ఓవర్ ఎలివేషన్ లేకుండా చాలా రియాలిటీగా చూపించినట్టు చూపించారు. నాగ చైతన్య గారి యాక్టింగ్ అయితే తండేల ముందు తండేల తర్వాత. పుష్పకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో, బాహుబలికి ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో, ఈ సినిమాకి నాగ చైతన్య ఎంత కష్టపడ్డాడు. యాస్ మాట్లాడడం కానీ, డ్యాన్సుల్లో కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, నిజంగా మనకు ఆయన మాట్లాడినంత చెప్పు శ్రీకాకుళంలో అబ్బాయిలాగా మాట్లాడతాడు, జీవించాడని చెప్పాలి. బట్ సినిమా కూడా మనకు సినిమాటిక్గా కాకుండా సినిమా జరిగినంత సేపు కూడా మనమే శ్రీకాకుళంలో ఉన్నామో అంత రియాలిటీగా ఉందన్నమాట. వాళ్ళు మాట్లాడే భాష కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీథింగ్. సో రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ లైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ సినిమాటిక్గా రియల్ స్టోరీని సినిమాటిక్గా తీయడంలో మాత్రం సందేహం ఉండేది ఈ సినిమాతో సక్సెస్ అనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే ప్లస్ సినిమాకి అది ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిన సినిమాకి. ఎమోషన్ సీన్స్లో కానీ, సాంగ్స్ కానీ సూపర్ అనమాట. ఆ లవ్ సీన్స్లో సెకండ్ హాఫ్లో మనకి ఎమోషన్ సీన్స్లో ఫీమేల్ అండ్ మేల్ వాయిస్ అని వస్తుంది, ఒక చిన్న సాంగ్. ఆ లిరిక్స్ రాసుకున్నకి మాత్రం దండం పెట్టవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో బీజిఎం, కంటెంట్ అండ్ యాక్టర్ యాక్టింగ్తో పాటు సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి అందరం డ్రాక్స్ 100 కోట్లు షేర్ అనమాట. సినిమా మాత్రం సూపర్ ఉంది మేడం. నాగ చైతన్య కెరియర్లో ది బిగ్గెస్ట్ ఫిలిం, హిట్ ఫిలిం. వాళ్ళకు బాక్స్ ఆఫీస్ నిండిపోతుంది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ నిండిపోతుంది సినిమా. మొన్న వెంకీ మామ వాళ్ళ మామ బ్లాక్ బస్టర్ కొట్టిండు, అల్లుడు కూడా పోటీగా కొడుతుండు, పక్క కొడుతుండు, బల్ల గుద్ది మరీ చెప్తా కొడుతుండు. సాయి పల్లవి గారి యాక్టింగ్ ఇక తెలియదు ఏముంది మేడం, ఆమె క్యారెక్టర్లో విలీనమైపోతుంది. సూపర్ యాక్టింగ్ మాత్రం సూపర్. దాంతోపాటు కెమిస్ట్రీ సూపర్ ఉంది మేడం. సాయి పల్లవి గారికి నాగ చైతన్య గారు ఫస్ట్ టైం హ్యాండ్ టచ్ చేసినప్పుడు ఇక్కడ రోమాలు నిక్కబడుస్తాయి, హైలైట్ సీన్ అది హీరోయిన్కి. సూపర్. నాకు నచ్చిన బెస్ట్ సినిమా సీన్ అంటే పాకిస్తాన్ జైల్లో ఉండి ఆగస్టు 15th రోజు మన జెండా ఎగిరేస్తారు, అది నాకు నచ్చిన సీన్. మన దేశానికి గౌరవం ఇప్పిస్తారు. పాకిస్తాన్లో ఉండి కూడా మేము ఉద్యోగం వస్తే కొట్టుకపోతారు రాబోయ్ అని కూడా చెప్తారు డైలాగు. సూపర్ ఉంటుంది. కలెక్షన్స్ మేడం 300 నుంచి 300 అయితే క్రాస్ అవుతుంది పక్కా, నేను జెన్యున్గా చెప్తున్నాను. సాంగ్స్ చాలా బాగున్నాయి. మనం విన్నవే సాంగ్స్ ఆల్రెడీ, కానీ వినడం ఒకలా ఉంటుంది, చూసేటప్పటికి ఇంకోలా ఉంటుంది. చూసేటప్పటికి మనం సినిమాలో ఆ స్క్రీన్ ప్లే వల్ల, ఇద్దరు యాక్టింగ్ వల్ల, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వల్ల ఇంకా నచ్చుతాయి. నేనైతే ఎస్పెషల్లీ సాంగ్స్ కోసమే వచ్చాను థియేటర్కి, అంతా నచ్చాయి నాకైతే. రేటింగ్ నేను 2.7 నుండి 3 మధ్యలో ఇస్తా. ఎందుకు అంటే జనాలు ఇవాళ రేపు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నారు, స్లో నరేషన్ని పెద్దగా ఇష్టపడట్లేదు. సో మనకి ఇలాంటి స్టోరీ, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు యూజువల్లీ స్లోగానే వెళ్తాయి, స్లో పేస్లోనే ఉంటాయి. బాక్స్ ఆఫీస్ నెంబర్లు ఇవేమి ఉండవు సినిమాకి. బ్రో ఇప్పుడే తండేల మూవీ చూస్తాం, సినిమా బ్లాక్ బాస్టర్ భయ్య. ఈ మధ్యకాలంలో ఇలాంటి లవ్ స్టోరీ కానీ, ఇలాంటి ఎమోషన్ సీన్స్ కానీ, ఇలాంటి స్టోరీ రాలేదు.
ఎలా సెలెక్ట్ చేసుకున్నారు కానీ చందు ముండేటి గారు చాలా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. తెలుగు వారిని ప్రతి ఇండియన్ని గౌరవించే సినిమా. చాలా మంచి డిఎస్పి గారి మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగున్నాయి. అందరూ ఫ్యాన్తో ఖచ్చితంగా ఎక్కడ బోర్ కొట్టలేదు. ప్రతి సీను ప్రతి పాట అంతా బాగుంది. ఖచ్చితంగా ఫ్యాన్తో చూడవలసిన సినిమా రాజులమ్మ జాతర కాదు, కలెక్షన్ల జాతరే. ఖచ్చితంగా ఈ ఇయర్లో కలెక్షన్ల జాతర సూపర్ హిట్ సినిమా. పక్క అందరూ చూడాలి, ఫ్యాన్తో చూడాలి. కెచ్ అని పెట్టి దాని మీద టాయిలెట్ పోయడం చూసి 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 ఒక పులి పంజా ఎలా విసురుతుందో మన నాగ చైతన్య బాబు అలా ఒక ఏమంటారు టెర్రరిస్ట్ అని ఉరికిచ్చి జైలు మొత్తం ఉరికిచ్చి కొట్టిండు. నాకైతే ఏదో డిస్కవరీ ఛానల్లో ఒక పులి ఒక జింకను వేటాడినట్టే ఉంది. ఎలా చూసుకున్న సినిమా మాత్రం హైలైట్. బుజ్జి తల్లి హైలైట్సా ఈ పాటలు అయితే. అరే 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 ఆ పాట గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కొమ్మని నీ కుంభరందకన లోకం సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం బేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి. టెంపర్ ఒక కంబ్యాక్ ఇచ్చిందో ఇంకా అక్కడ నుంచి తిరిగి చూసుకోవాలా జూనియర్ ఎన్టీఆర్ గారు. అట్లానే రామ్ చరణ్ గారు ధృవ నుంచి తిరిగి చూసుకోవాలా ఒక కంబ్యాక్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారు అలవైకుంఠపురం తర్వాత తిరిగి చూసుకోవాలా ఒక కంబ్యాక్. ఇంకా అలా వెళ్తూ ఉన్నారనమాట. ఇప్పుడు నాగ చైతన్య గారికి కూడా ఒక టైం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా తండేల్ నుంచి 100% ఆయన టైం కూడా స్టార్ట్ అయింది. ఆయన కంబ్యాక్ ఇది. సో ఎవరన్నా ఇంకా సినిమా ఫ్లాప్ గీపంటే కనుక వాళ్ళకి సినిమా నాలెడ్జ్ లేదు, ఆ కమర్షియల్ సినిమాలు చూడటం రాదని నేను అనుకుంటా. అండ్ డిఎస్పీ గారి గురించి మాట్లాడడం భయ్య, చాలా రోజుల నుంచి డిఎస్పీ గారిలో కూడా గుజ్జు అయిపోయింది. కొంచెం ఆయన ఏదో పెద్ద పనితనం చేయట్లేదు అంటున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ ప్రాణం పెట్టేశారు. సినిమాకి వెన్నుముక్కలు నిలిచారనమాట. అంటే ఈ రోజుల్లో ఒక సినిమాలో అన్ని సాంగ్స్ని ఆడించడం చాలా కష్టం. అలాంటిది తండేల్ మూవీలో ఇన్ని సాంగ్స్ ఆడుతున్నాయి అంటే అన్ని సాంగ్స్ హిట్ అయినాయి అంటే డిఎస్పీ గారి పనితనం అది. ఖచ్చితంగా ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా మ్యూజిక్ చేశారు. దానికి తోడు చందు మొండెటి గారి ఒక విజన్, ఇట్లాంటి సాంగ్స్ కావాలి. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఒక రీల్స్ రూపంలో నడుస్తున్న జనరేషన్ ఇది. వాళ్ళందరికీ కూడా మంచి సాంగ్స్ ఉంటేనే వాళ్ళు రీల్స్ చేసుకోగలుగుతారు. ఆ రీల్స్ మీద బతికే వాళ్ళందరికీ కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మళ్ళీ అట్లానే లవ్ సాంగ్, మళ్ళీ దాన్ని ఎమోషనల్ బీజిఎం కానీ అలాగే ఎలివేషన్ బీజిఎమ్స్ కానీ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అది తప్పు భయ్య. సాయి పల్లవి గారి గురించి అసలు అంటే ఆవిడ యాక్టింగ్ బాగా చేసింది. ఆవిడ వల్ల సినిమాలు ఆడితే అంటే ఖచ్చితంగా నేను చెప్పను. ఎందుకంటే ఆవిడకి అంత క్యాపబిలిటీ ఉంటే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తీసి ఆ 100 కోట్లు 200 కోట్లు కొట్టి చూపించమనండి. ఆవిడ హిట్ సినిమాలో ఒక పార్ట్ అవుతుంది అంతే తప్ప ఆవిడ వల్ల సినిమాలు అయితే ఆడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో చూసారు కదా ఇప్పటివరకు రివ్యూస్ చెప్పిన వాళ్ళ దాన్ని బట్టి చూస్తే తండేల్ మూవీ ఇప్పటివరకు నాగ చైతన్య మరి 100% లవ్ సినిమా తర్వాత ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ అలాగే తండేల్ మూవీ అంటే ఇప్పుడు లవ్ స్టోరీలో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కలిసి నటించారు. ఆ మూవీ కూడా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిన. ఇది సెకండ్ మూవీ కాబట్టి ఈ మూవీ కూడా వాళ్ళిద్దరూ యాక్టింగ్ ఎరగదీశారు ఒకరికొకరు అని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఈ మూవీ అయితే ఖచ్చితంగా 200-300 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా చెబుతున్నారు. అండ్ ఈ మూవీలో నాగ చైతన్య లుక్ కూడా చాలా బాగా కనిపించింది. ఇప్పటి వరకు ఈ లుక్ లో నాగ చైతన్యని ఎప్పుడూ చూడలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇందులో కూడా లాస్ట్ కి ఒక 20 to 30 minutes అయితే మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరిగిన కంటెంట్ అయితే దీంట్లో పెట్టారు. అది ఈ మూవీకి హైప్ గా నిలుస్తుందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది.